హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మాకు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అనమాట. ఈ పెసరట్టు అయితే కొంతమంది పెసలతో కూడా చేస్తారు, కొంతమంది పెసరపప్పుతో చేస్తారు. మేమైతే ఎక్కువగా ఈ పెసలతోనే చేస్తామండి. పెసలైతే నేను నిన్న నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో చక్కగా మార్నింగ్ అయితే బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పచ్చిమిరపకాయలు, అల్లం తురుము వేసుకొని చక్కగా మనమైతే పేస్ట్ చేసుకోవాలన్నమాట మిక్సీలోని. ఈ ముద్ద అయితే చాలా ఫైన్గా ఉండాలి. ఇందులో అయితే నేనైతే బియ్యం వేయట్లేదండి. కొంతమంది అయితే బియ్యం వేసుకుంటారు. బియ్యం వేసుకోకుండా చక్కగా చేసుకుంటేనే ఈ పెసరట్టు అయితే టేస్ట్గా ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిది. షుగర్ గట్రా ఉంటే అయితే మనం బియ్యం వేసుకోకపోతేనే ఈ పెసరట్టు అయితే మంచిదన్నమాట ఒంటికి. ఇప్పుడు చక్కగా మనకి ఈ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కొద్దిగా కలర్ కోసం అనమాట కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంకా జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చక్కగా కలుపుకోవాలండి. ఇందులో కాస్త వాటర్ అయితే పడుతుంది, నేను వీడియోలో చూపించలేదు, కాకపోతే నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం పెనం మీద వేసుకొని పల్చగా ఇలా మనం సర్దుకుంటే చక్కగా పెసరట్టు అనమాట రెడీ అవుతుంది. ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు వేసి మా వారికైతే ఇచ్చానండి. నాకైతే ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఇష్టపడదు. నేనైతే పెసరట్టు కాస్త పంచదార వేసుకొని అయితే తింటాను, నాకు అలాగే నచ్చుతుంది. ఇంకా దీంతో కొబ్బరి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే ఈరోజు చట్నీ ఏం చేయలేదు, ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి అయితే మా వారికైతే ఇచ్చేసాను. తనకి చాలా ఇష్టం అనమాట పెసరట్టు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేస్తే. నాకైతే పంచదారతో అయితే ఈ అట్టు అయితే చాలా ఇష్టం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.